హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఉదయాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ రెస్టారెంట్ స్టైల్ చికెన్ ఫ్రై. ఈ చికెన్ ఫ్రైని ఈజీగా సింపుల్గా ఎలా చేయాలో చూద్దాం రండి. దీనికి కావాల్సిన పదార్థాలు: హాఫ్ కేజీ చికెన్, ఉప్పు, పసుపు, చికెన్ మసాలా, మిరియాల పొడి, పెరుగు, కసూరి మేతి, పచ్చిమిర్చి, తండూరి మసాలా, నిమ్మరసం, ధనియాల పొడి, కరివేపాకు, కారం, నూనె. దీని తయారీ విధానం చూద్దామండి. నెక్స్ట్ మరి రెసిపీ స్టార్ట్ చేసేద్దాము. ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్లోకి సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి. అలాగే తండూరి మసాలా, కొంచెం చికెన్ మసాలా, చిటికెడు పసుపు, మిరియాల పొడి, కారం, ధనియాల పొడి యాడ్ చేసుకోవాలండి. ధనియాల పొడి కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో ఇప్పుడు 2 స్పూన్స్ పెరుగు, కొద్దిగా నిమ్మరసం యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు దీనిలో మ్యారినేషన్ ప్రాసెస్ చూద్దాం మనం. ఈ మసాలా పెరుగు అంతా మొత్తం పీసెస్కి బాగా పట్టేటట్టు కలుపుకోవాలండి. ఇందులో ఇప్పుడు కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటున్నాను. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి, మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. నేను రెస్టారెంట్ స్టైల్లో చూపిస్తున్నాను అన్నానని ఈ ఫుడ్ కలర్ యాడ్ చేశాను. నేను ముందుగా అల్లం వెల్లుల్లి యాడ్ చేసుకోవడం మర్చిపోయానండి, అందుకని ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. ఈ అల్లం వెల్లుల్లి కూడా ముక్కలకి బాగా పట్టేటట్లుగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం క్రష్ చేసిన కసూరి మేతిని యాడ్ చేస్తున్నాను. ఇదంతా మ్యారినేట్ చేసి ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టుకోవాలండి. అప్పుడే ముక్కలకి బాగా పడుతుంది మసాలా. ఫ్రెండ్స్, 1 అవర్ మ్యారినేట్ చేయడం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు బాగా ఫ్రై చేసుకోవాలండి. అవి బాగా వేగిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని దీనికి యాడ్ చేసుకోవాలి. మనం ఈ చికెన్ని ఎంత ఎక్కువసేపు మ్యారినేషన్లో ఉంచితే అంత టేస్టీగా ఉంటుంది. అంటే ఆ మసాలా అంతా బాగా పీసెస్ బాగా అబ్జార్బ్ చేసుకుంటాయి కాబట్టి టేస్ట్ అనేది బాగా వస్తుంది. మినిమం 1/2 అవర్ అన్నా మీరు మ్యారినేట్ చేసి ఉంచుకోండి. కొంతమంది ఆయిల్ ఎక్కువగా ఇష్టపడతారు నాన్ వెజ్లోకి, కొంతమంది లైట్గా ఇష్టపడతారు. అది మీ చాయిస్ని బట్టి మీరు ఆయిల్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు లిడ్ పెట్టినాను. నాకైతే ఫస్ట్లో అస్సలు వంట రాదు, నేను మా అక్క దగ్గరే నేర్చుకున్నాను. ఇప్పుడైతే చాలా అంటే చాలా బాగా చేస్తున్నాను. ఒకసారి చూద్దాం రండి కర్రీని. చూసారు కదండి, నేను ఏ వాటర్ యాడ్ చేయకుండానే ఆ పీసెస్లో ఉన్న వాటర్ ఆవిరికి అవి
బాగా ఉడుకుతున్నాయి. మరి హై ఫ్లేమ్లో ఉంచకూడదండి. హై ఫ్లేమ్లో ఉంచితే ఏంటంటే త్వరగా మాడిపోతున్నట్టు అడుగంటుతున్నట్టు అవుతుంది. మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి. ఆ ఆవిరి నుంచి వచ్చే వాటర్తోనే ఆ ముక్కలు బాగా ఉడకాలి. నేను మళ్ళీ మూత పెట్టుకుంటున్నాను దాని మీద. ఇప్పుడు మధ్యలో ఒకసారి చెక్ చేసుకుందామండి వాటర్ ఎంతవరకు వచ్చినాయో, పీస్ ఉడికిందా లేదా అనేది. చూసారు కదా, ఆయిల్ అనేది పైకి వస్తుందండి, అంటే ఆల్మోస్ట్ పీసెస్ ఉడికినట్టేను. మనకి వాటర్ ఉన్నంతసేపు మనం దాన్ని ఏం కదిలించకూడదు. ఎప్పుడైతే మనకి ఆయిల్ పైకి వస్తుందో అప్పుడు మనకి ఆ కర్రీ మొత్తం అంటే మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది అని అర్థం అన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక 5 మినిట్స్ సిమ్లో ఉంచుకుందాం. లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం. ఇక ఫైనల్ స్టెప్కి వచ్చేసామండి. దీన్ని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఇంకా అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. యమ్మీ యమ్మీ రెస్టారెంట్ స్టైల్ చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ఒకసారి ఇలా ట్రై చేసుకోండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత బాగుందో. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మా ఛానల్ని మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.